హోదా పెరగ్గానే కన్న తల్లిని అడుక్కునేది అని అవమానించిన ఒక కొడుకు వాడి బాస్ ఇచ్చిన షాక్కి రోడ్డు మీద పడి ఎలా ఏడ్చాడో తెలిస్తే మీ గుండె బరువెక్కుతుంది. అజయ్ ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు వాడికి టీం లీడర్గా ప్రమోషన్ వస్తుంది. ఆ సంతోషంలో తన ఆఫీస్ ఫ్రెండ్స్ అందరికీ ఒక పెద్ద హోటల్లో గ్రాండ్గా పార్టీ ఇస్తాడు. సరిగ్గా అదే సమయానికి ఒక పాత చీర కట్టుకుని చేతిలో మాసిన సంచి పట్టుకుని ఒక ఆవిడ ఆ పార్టీలోకి వస్తుంది. ఆమె అజయ్ కన్నతల్లి. తన కొడుకు సంతోషం చూద్దామని ఎంతో ఆశగా ఊరి నుంచి వస్తుంది. కానీ అజయ్ ఆమెను చూడగానే చిరాకు పడి పక్కకు లాక్కెళ్లి దారుణంగా తిడతాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను ఈ అవతారంలో మా ఫ్రెండ్స్ చూస్తే నా పరువు ఏమవుతుంది? ఇక నుంచి వెంటనే వెళ్ళిపో అని కోపంగా గెంటేస్తాడు. కొడుకు మాటలకు ఆ తల్లి గుండె పగిలిపోయి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా దూరం నుంచి అజయ్ వాళ్ళ బాస్ గమనిస్తూ ఉంటాడు. ఏమీ తెలియనట్టు అజయ్ దగ్గరికి వచ్చి ఎవరావిడా, ఎందుకలా తిట్టి పంపించావని అడుగుతాడు. అప్పుడు అజయ్ ఎలాంటి సిగ్గు లేకుండా ఎవరో అడుక్కునే ఆవిడ సార్ అని అంటాడు. ఆ మాట వినగానే బాస్కి విపరీతమైన కోపం వచ్చి, ఆపు అజయ్, నేనంతా విన్నాను. తను మీ అమ్మ అని నాకు తెలుసు. ఒకప్పుడు ఇళ్లలో పాచి పనులు చేసి నిన్ను చదివించిందని నువ్వే నా దగ్గర ఎన్నోసార్లు గొప్పగా చెప్పావు. ఆ తల్లి రక్తాన్ని దారిపోస్తేనే కదరా నువ్వు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నావు. ఇప్పుడు నీ స్థాయి పెరగగానే నీ అమ్మ నీకు అడుక్కునే దానిలా కనిపించిందా అని అందరి ముందు చెంప పగలగొట్టినట్టు అడుగుతాడు. ఆ దెబ్బతో అజయ్కి మైండ్ బ్లాక్ అవుతుంది. డబ్బు మత్తులో తన కళ్ళు ఎంతలా మూసుకుపోయాయో అర్థమై పరిగెత్తుకుంటూ బస్టాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ అమ్మ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే వెళ్ళి ఆ తల్లి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించమ్మా, డబ్బు హోదా నా కళ్ళు మూసుకుపోయేలా చేశాయి, నన్ను క్షమించని వెక్కి వెక్కి ఏడుస్తాడు. అప్పుడు ఆ తల్లి వాడిని గుండెలకు హత్తుకొని, పర్లేదు నాన్న, ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకున్నావు కదా, అది చాలు, నువ్వేం బాధపడుకొని వెంటనే క్షమించేస్తుంది. మిత్రులారా, మనం ఎన్ని తప్పులు చేసినా, ఎంత దారుణంగా అవమానించినా మనల్ని మనస్ఫూర్తిగా క్షమించి ప్రేమించేది ఈ సృష్టిలో ఒక అమ్మ మాత్రమే. మరి హార్ట్ టచింగ్ స్టోరీ మీ మనసును తాకినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో లవ్ యూ అమ్మ అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. అమ్మను చులకనగా చూసే వాళ్ళకు కనువిప్పు కలగడానికి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ స్టోరీస్ కోసం మన ఆరి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.